శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి ఈవెన్ ద సౌత్ ఆఫ్రికాట వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరేనండి, నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ సిఎంఏ. నేను అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 2000 ఇయర్లో చేశాను అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం. సరే, అదే పక్క పెడదాం, పెద్ద ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అలాగే వీలుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. దాని మన ఎలా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మీరు అందరికంటే ముందు చూసేయచ్చు అనమాట. అదొక గొప్ప అనుభూతి అండి. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నంబర్ ఉంది కదండి, 7075389589, 7075389589. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే నేను ఇలాగ షూటింగ్స్లో ఉండడం, లేకపోతే వేరే జాతకాలు చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తానండి. మీకు మీ యొక్క ఏం కావాలో తెలుసుకుంటాను. ముహూర్తాలు మన దాంట్లో ముహూర్తాలు పెడతాము. అలాగే ఒడుగు ముహూర్తాలు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు, లేకపోతే మ్యారేజ్ కపుల్స్ ఉంటే సరే చూసుకోవడం. అంటే వివాహానికి ముందర మనం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతక పరిశీలన అంటాం కదా, అది చేసుకోవడం వల్ల మనకి అదే ఆశ్రయించి తప్పకుండా నేనే చూస్తాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కన్సల్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు 16వ తారీఖు నుంచి జూన్ 16, 2025 నుంచి 30th జూన్ 2025 వరకు కూడా, అంటే 15 రోజుల పాటు గ్రహాల యొక్క అనుభూతి ఎలా ఉండబోతుంది మన మీద. అనుభూతి చూడండి, అనుగ్రహం కాదు, గ్రహాల యొక్క అనుగ్రహం మనకున్న అనుభూతి ఎలా ఉండిపోతుంది, బ్రహ్మాండం ఉండబోతుందండి. కన్యారాశి వారికి కొంచెం చికాకులు, కోపాలు, ఆవేశాలు, మనస్పర్ధలు ఇవన్నీ సామాన్యంగా అందరికీ ఉండేవి మీకు ఉన్నాయి. కానీ ధనప్రాప్తి మాత్రం ఎవరికి లేనిది మీకు ధనప్రాప్తి మీకుంది. అంటే ఎక్కువ డబ్బులు వస్తుంటాయండి మీకు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, స్టేటస్ పెరిగి తీరుతూ ఉంటుంది. అది గొప్ప అదృష్టం. అంతేకాకుండా మీ దాంట్లో చాలామందికి పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, గాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ చాలా అద్భుతం బాగుంటుంది. ముఖ్యంగా వేళ పట్టు మీరు భోజనం చేస్తారు. భోజన వసతులు చక్కగా మీకు కాన్ఫిడెన్స్గా బాగుందండి, అద్భుతం. అంతేకాకుండా చదువులు బాగా వస్తాయి, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. అలాగే ప్రయాణాలు బాగా చేయడానికి మీరు మొగ్గు చూపుతూ ఉంటారు. మీ తమ్ముళ్ళు కలుద్దామనో, మీ చెల్లెళ్ళని కలుద్దామనో సరదాగా వెళ్తారు కూడా అండి. మీ దగ్గరగా ప్రాంతాల ప్రయాణాలు చేసి కారులో వెళ్ళి వాళ్ళు కలుస్తూ ఉంటారు సుమా. వాళ్ళకి గిఫ్ట్లు కూడా తీసుకెళ్తుంటారు మీరు. చాలా మీకు బాగా ప్రేమ ఎక్కువ. అంతే కదండి. సంగీతంలో నేర్చుకున్న వాళ్ళకి అద్భుతంగా సంగీతం రావడము, అంటే సంగీత కళాకారులు అంటాం కదా, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం వాళ్ళకి. అలాగే చదువు ఎటువంటి ఆటంకాలు లేకుండా దూసుకుపోతుంటారు. తల్లిగారికి ప్రేమాభిమానాలు నిండుగా మీకు ఉంటాయి. రైతులకి బాగా కలిసి వస్తుందండి, అద్భుతం కలిసి వస్తుంది. వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ముఖ్యంగా ఆగమ శాస్త్ర కోవిదులకి, వేదశాస్త్రాలు నేర్చుకునే వాళ్ళకి, అంటే ఆగమ శాస్త్రం నేర్చుకునే వాళ్ళకి విద్య, వేదశాస్త్ర విద్య నేర్చుకునే వాళ్ళకి గురు ప్రభావం వల్ల చక్కటి విద్య సంప్రాప్తించబోతోంది అని చెప్పొచ్చండి. ఏదైనా మీ సంతానం వల్ల ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ పంచమాధిపతి కూడా కేంద్రంలో ఉన్నాడు. బాగా డెవలప్మెంట్, సంతానం వల్ల మీ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో మాత్రము లాసులు రావడానికి మాత్రం అవకాశం ఉంది. ఏదైనా కన్యారాశి వారికి 6వ భావంలో గురుడు యోగవంతంగా ఉంటాడు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఇంక నుంచి 6వ భావం అంటే సంవత్సరాల పాటు మీకు భూములు, వాహనాలు, గృహాలు, కార్యసిద్ధి, కార్యోత్సాహము, అలాగే ప్రతి రంగంలోనే పట్టుదల, ఇవన్నీ మీకు బాగా కలిసి వస్తాయండి. విదేశాల్లో స్టాంపింగు, రాజకీయ రంగంలో పదవులు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు,
అంటే ఉద్యోగాలు అన్నమాట, గవర్నమెంట్ ఉద్యోగాలు అవకాశాలు మీకు ఉన్నాయి, నిండుగా ఉన్నాయి. రాహు అనేక విధాలుగా మీకు సక్సెస్ చేస్తూ ఉంటాడండి. అంతేకాకుండా మీకు ఎటువంటి లా సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా గురుదృష్టి కుజదృష్టి ఉంది కాబట్టి కోర్టు సంబంధించిన కేసులు అటువంటి వాటిలో మీకు సక్సెస్ అయిపోతుంటారు, డౌట్ లేదు. పైగా రాహు సంబంధించి మేనమామలు బాగుంటారు, అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడిపోతుంటారు. శని సప్తమ భావంలో ఉండడం వల్ల కొద్దిగా కదలికలు తీసుకొస్తూ ఉంటాడు. భార్యాభర్త విషయంలో కొద్దిగా స్తబ్దత, మనస్సికాకులు, కోపతాపాలు, ఆవేశాలు ఇవన్నీ తాత్కాలికం ఉంటాయి, కానీ మరి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. సో ఏదేమైనా శనీశ్వరుడు వలన ఆ వివాహాది వేడుకలు దగ్గరగా జాగిపోవడం జరుగుతుందండి. అందుకని శనీశ్వరుని పూజించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మనం ఆయన పూజించాలి. ఆయన పూజించిన తర్వాతే సూర్య భగవాన్ని కానీ ఆంజనేయ స్వామిని కానీ పూజిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా అష్టమ స్థానంలో శుక్రుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి మీకు. కాకపోతే అంటే ధనయోగాన్ని, ధనప్రాప్తిని మాత్రం కలిగిస్తాడు. కొద్దిగా అనారోగ్య సమస్యలు కొద్దిగా రావడానికి అవకాశం ఉంది. ఖర్చులు కూడా అలాగే విపరీతంగా పెట్టిస్తుంటాడు. మీ వ్యాపారాభివృద్ధి కూడా అంత ఒక స్లోగా ఉంటుందండి. అంత దినదిన ప్రవర్ధమానం అవ్వదు. పైగా ఫారిన్ టూర్స్ కూడా స్లో అయిపోవడానికి అవకాశం ఉంది. ఏదైనా 10th భావానికి బాగుందండి. 10th భావంలో రవి బుధులు ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు. బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతమైన వ్యక్తులుగా మీరు ఉంటారు. మీరు ప్రపంచ ప్రఖ్యాతం అవ్వచ్చు అని మీకు నేమ్ అండ్ ఫేమ్ రావచ్చు. కానీ రవి బుధులు ఉండడం వల్ల డాక్టర్స్ గాను, అలాగే ఆడిటర్స్ గాను మీకు బాగా ఉద్యోగాలు ఉంటారు. వేదశాస్త్రాలు చదివే వాళ్ళకి, ఆగమశాస్త్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లోని భద్రత ఏర్పడి ధనప్రాప్తి కలుగుతుంది, ఇంపార్టెన్స్ పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు, ప్రజాదరణ, ప్రజాసేవ చేసుకుంటారు మీరు. ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే చాలా బాగుందండి. గురు దశమంలో అంటే వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్ ఉంటారు కదా, లాయర్స్, వాళ్ళకి మంచి అద్భుత ఫలితాలు ఉంటాయి. ఏదైనా కుజకేతువులు 12 భావంలో ఉండడం వల్ల నడుస్తూ పడిపోతారు. చిన్న దెబ్బలు తగడానికి అవకాశం ఉంది. అది ఎవడో మనం నడుస్తుంటే ఎవడో గుర్తుంటాడు. అలా కొంచెం జాగ్రత్త ఉండండి. కొన్ని రోజుల పాటు కుజుడు 12 భావంలో వచ్చాడు కాబట్టి. ఏదేమైనా రావుకేతుల మధ్యలో సర్పదోషం ఉంది కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంగానే ఉంటుంది. అమ్మవారికి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేసుకోవడం వల్ల అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా మీకు చెప్పదగ్గ సూచన ఏంటి అంటే, మీ రాశి వారికి శుక్రుడు మత్స్యంద రాజాకారకుడు కదండి, ఆయన అష్టమంలో ఉండిపోకూడదు కదా. అందుకని అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల తులసి దళాలతో కానీ, కలువ పువ్వులతో కానీ లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల వ్యూహలక్ష్మి మంత్రం ఉందండి. ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి విష్ణు వక్షతాయ రమాయ ఆశ్రితారకాయ ఉంది కదా, తెలుసుగా. ఆ మంత్రం రోజుకు 100 సార్లు 40 రోజుల పాటు చేస్తే విశేషమైన ధన సంపదలు మీ ఇంట్లో ఉంటాయి. పైగా మీకు స్థిరలక్ష్మి మీ నట్టింట ఉంటుంది అంటారు సరే, చాలా మనం చూస్తుంటే వింటూ ఉంటాం కదా, అట్లాగా అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి రెమెడీస్ అంటాం చూసారా, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా మనం చేసుకోవాల్సిన పూజలు కానీ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటే, మనం డబ్బులు విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టి కాదండి, చిన్న రెమెడీస్ చెప్తున్నాను. విపరీతంగా అంటే ఎప్పుడు ఎలా బాగుంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం ఎలా డెవలప్మెంట్స్ అవుతాము, ఈ 12 రాశుల వాళ్ళకి గ్రహాల ప్రభావం ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుందామంటే. ఏదేమైనా 12 రాశుల వాళ్ళకి కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే అన్నీ ఉండిపోయాయి. ఏ రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రతి సామాన్య పౌరుడికి కానీ ఈ ప్రభావం అనేది కొద్ది దుష్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటే దుష్ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సత్ఫలితాలు మాత్రం ఇవ్వలేక సతమతం అయిపోతూ ఉంటారు. సత్ఫలితాలు అంటే మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారని అర్థం. సరే, మనం ఎలా బయటపడతాం, మరి ఎలా మనకి మంచి రోజులు వస్తాయి, మంచిగా అన్నీ బాగుంటాయి అంటే ఏమీ లేదండి. రాహుకి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారి దర్శనము, శ్రీశైలంలో భ్రమరం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన, అలాగే మనం అంత దూరం వెళ్ళాం, మన ఊళ్ళోనే మన అమ్మవారి దేవాలయాలు ఉంటే కాళహస్తి తర్వాత చెప్పుకుందాం అండి. అమ్మవారి యొక్క ప్రభావం చేసుకోవడము అంటే పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి అమ్మవారికి మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడము, వస్త్రాలు అమ్మవారికి చీరలు సమర్పించడం వలన, అలాగే రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కొద్దిగా మనం కాళహస్తి వెళ్ళడము, కాళసర్ప దోషం పోగొట్టుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా అంటే మంచి జరుగుతుందని.
అంతేకాకుండా కుజకేతువులు సప్తమ భావంలో ఉండడం వలన కుజుడు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బలంగా ఉన్నాడు, అంతే బలంగా ఉన్నాడు. కాబట్టి సర్పదోషం బాగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వలన, నాగ ప్రతిష్ఠ అంటాం, అది మోపిదేవులు చేసుకుంటారు చాలామంది, అది అదృష్టం అనుకోండి. అలా చేసుకోవడం వలన, అదే మన ఇంట్లోనే పూజలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన వదలకూడదు. ఓం గం గణపతి దేవాయ నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః అంటూ మనం 108 సార్లు పూజించడం వల్ల కూడా గమ్ అనే బీజాక్షరం గణపతికి బాగా ఇష్టం. సో అది చేయించుకోవడం వలన, ఆయనకి గరిక సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కొన్ని రాశి వారికి ఉన్నాయి. శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించవలసిందే, ఆయనకి పూజించడము. అంతేకాకుండా మందపల్లి వంటి వాటిల్లో పవిత్ర స్థానం అంటే మందపల్లి శనీశ్వర ఆలయం ఉంటుంది కదా, అక్కడ పూజలు చేయించుకున్నా, అదే 19,000 జపాలు చేయించుకున్నా సరే శనీశ్వరుని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరించడము, రాయించడము, వస్త్రాలు సమర్పించడము, గారెల దండ, అలాగే ఆయనకి అప్పాలంటే బాగా ఇష్టం, అది సమర్పించడం వలన ఇలాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ జాతక రీత్యా మీరు పూజలు చేసుకోండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, శివుడికి మల్లెపూలతో అభిషేకించే వారికి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటారు. అంతేకాకుండా శివుడికి మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి ఎవరు పూజిస్తారో వాళ్ళకి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటాం. అందుకే మనం ఏం చేద్దాం, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లెపూలు వచ్చే రోజులు, ఈ మూడింటితో పూజ చేద్దామండి. మనం అంటే అందరం అని అర్థం. చేయడం వల్ల చక్కగా ఆనందంగా, తృప్తిగా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ 12 రాసుల వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.